మనందరి జీవితంలో ఇంతవరకు అంతరిక్షంలో ఒక అద్భుతాన్ని ఇంతవరకు మనం ఎవరం చూడలేదు. అటువంటి అద్భుతం ఇవాళ జరుగుతుంది. జనవరి 25వ తారీఖు అంతరిక్షంలో జరగబోయేటువంటి అద్భుతము, దాని గురించి వివరాలను మనం ఇప్పుడు చూద్దాము. సౌర వ్యవస్థలో గ్రహాల పరేడ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆకాశంలో జనవరి 25న సౌర వ్యవస్థలో అరుదైన ప్లానెట్ పరేడ్ ఏర్పడనుంది. మొత్తము 6 గ్రహాలు భూమికి సమాంతర రేఖలో వరుసగా కనిపించనున్నాయి. అంటే సౌర వ్యవస్థలో ఒక అద్భుతం అనుకున్నాం కదా, దానికి భూమికి సమాంతరంగా 6 గ్రహాలు సమాంతర రేఖలో వరుసగా కనిపించనున్నాయి. ఆ గ్రహాలు ఏంటో చూద్దాం. ఒకే వరుసలో 6 గ్రహాలు కనిపించడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారు. అసలు ప్లానెట్ పరేడ్ అంటే ఏంటి అనేసి అంటే 6 గ్రహాలు ఒకే వరుసలో కనిపించడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారు. ఇక్కడ చూడండి, మెర్కురీ, వీనస్, యురేనస్, మార్స్, జూపిటర్, నెప్ట్యూన్, సాటర్న్. ఈ 6 గ్రహాలు అంగారకుడు, శుక్రుడు, శని, బృహస్పతి, నెప్ట్యూన్, యురేనస్ రాత్రిపూట ఆకాశంలో ఒకే వరుసలో ఆర్క్ మాదిరిగా కనిపించనున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఈ షేప్ ఆర్క్ మాదిరిలో కనిపించనున్నాయి. ఈ అన్ని గ్రహాలలోకెల్లా మెర్కురీ గ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. మెర్కురీ ఇక్కడ ఉన్నది చూడండి. ఈ మెర్కురీ గ్రహం అనేది చాలా అద్భుతంగా కనిపించనుంది. ఈ 6 గ్రహాల్లో కంపేర్ చేస్తే మెర్కురీ గ్రహం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపు ఆవిష్కృతం కానుంది. ఈ ఖగోళ అద్భుతం 2025 జనవరి 25వ తేదీన మరియు ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలన్నీ ఒకే వరుసలో కనిపించనున్నాయి. అంటే ఈ సంవత్సరంలో 2 సార్లు అనమాట. జనవరి 25వ తారీఖు మరియు ఫిబ్రవరి 2వ తారీఖు ఈ గ్రహాలన్నీ ఒకే వరుసలో కనిపించనున్నాయి. ప్లానెట్ పరేడ్ వీక్షించేందుకు సమయము, పద్ధతులు తెలుసుకుందాం. అంటే ప్లానెట్ పరేడ్ని మనం డైరెక్ట్గా చూడొచ్చా, లేకపోతే అవి చూడటానికి ఏ పరికరాలు ఉపయోగించాలో, ఏ టైంలో చూడాలో చూద్దాము. ఈ గ్రహాల అమరికను సూర్యాస్తమయం తర్వాత సమయంలో వీక్షించవచ్చు. అంటే సూర్యాస్తమయం తర్వాత ఈ గ్రహాల అమరికను మనం గమనించవచ్చు. ఆకాశంలో చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే వీక్షించాలి. ఆకాశంలో కొంచెం చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రహాల అమరిక అనేది మనకు కనిపిస్తుంది. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను కంటితో చూడగలిగినప్పటికీ బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ద్వారా స్పష్టంగా చూడవచ్చు. మనకేంటంటే శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను కంటితో డైరెక్ట్గా చూడగలిగినప్పటికీ బైనాక్యులర్ యూజ్ చేస్తే ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా నెప్ట్యూన్, యురేనస్ చూడాలంటే ఖచ్చితంగా బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ను ఉపయోగించాలి. ఈ 2 గ్రహాలను మాత్రం మనం కంటితో చూడలేము. ఈ 2 గ్రహాలు మనం చూడాలంటే కంపల్సరీ మనం బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ను వాడాలి. ఈ శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని ఈ గ్రహాలను మాత్రం మనం డైరెక్ట్గా చూడొచ్చు. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ను ఉపయోగిస్తే ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. మనకు ఆకాశంలో ఎలా అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఈ ప్లానెట్ పరేడ్ అనేది అంతరిక్షంలో మీ ఏరియాలో ఎలా చూసారో, మీరు ఏ షేప్లో అయితే మీకు కనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.